నమస్తే నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర తిరుమల లడ్డు విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది అదేంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగానే ఇమ్మీడియట్ గా తిరుమల లడ్డు గత 5 సంవత్సరాలు పూర్తిగా కల్తీ జరిగింది తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు వాడారు అని చెప్పి ఒక ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చు దీంతో హిందువులందరూ కూడా తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే విషయంగా తీవ్రంగా తమంతా కూడా అంటే నిజంగానే జరిగిందా జరగలేదా అనే విషయాలు పక్కన పెట్టి కూడా వాళ్ళంతా నిజంగానే లడ్డూలో కల్తీ జరిగిందని మనోభావాలు దెబ్బతిన్నాయని చాలామంది రోడ్లపైకి వచ్చారు దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఏకంగా ఒక దీక్ష తీసుకొని అటు తిరుమల లడ్డు కల్తీ జరిగిపోయింది దాంట్లో జంతువుల కొవ్వు వాడారు ఇదంతా కూడా అపవిత్రం జరిగిపోయిందని చెప్పి ఆయన అటు విజయవాడ దుర్గాగుడి మెట్లతో పాటు ఒక 7-8 రోజులు అనుకుంటాను ఒక దీక్ష తీసుకొని తాను అటు తిరుపతిలో ఒక బహిరంగ సభ పెట్టి అటు ఊగుతూ ప్రసంగాలు చేస్తూ తాను హిందూవాదిని సనాతన ధర్మానికి తానే బ్రాండ్ అంబాసిడర్ని అని చెప్పుకునే విధంగా మాట్లాడారు అయితే తర్వాత మళ్ళీ ఆ తీరును మారుస్తూ కల్తీ జరిగిన మాట వాస్తవమే కానీ ఇందులో జంతువుల కొవ్వు వాడలేదు నెయ్యి ఏదో కల్తీ జరిగింది అని చెప్పి ప్రచారాన్ని మళ్ళీ తాము డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేశారు అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఒక కీలక అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎవిడెన్స్తో సహా బయటికి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా సరే ఖచ్చితంగా అవతల వ్యక్తులకు నోరు మూయించే విధంగా ఎవిడెన్స్ ఉంటేనే ఆయన మాట్లాడతారు అనడానికి ఇది మరొక ఉదాహరణ అయితే తిరుమల లడ్డూకు సంబంధించి బోలే బాబా అనే కంపెనీ బోలే బాబా డైరీకి సంబంధించి కల్తీ జరిగింది అని చెప్పి జూన్లో వీళ్ళు ట్యాంకర్లు వెనక్కి పంపారు తర్వాత ఇది నిజంగానే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బోలే బాబా డైరీ నుంచి వచ్చినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ రావడం అది బయటికి వెళ్ళడం జరిగితే ఇది గత 5 సంవత్సరాలు జరిగింది అని చెప్పి ఇక్కడ టీటీడీతో పాటు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీగా ప్రచారం అయితే చేశారు అయితే ఇక్కడ మెయిన్ విషయాలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బయటపట్టిన దాంట్లో చూసుకుంటే కనుక ఈ టీటీడీకి నెయ్యి ఇవ్వడానికి బోలే బాబా డైరీని ఇక్కడ 26 జూన్ 2018లోనే ఇంట్రడ్యూస్ చేశారు మరి 2018లో అధికారంలో ఎవరున్నారు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అధికారంలో ఉంది దీనికి సంబంధించి బోలే బాబా డైరీకి సంబంధించి గతంలో టీటీడీ అధికారులు ఒక కమిటీగా ఏర్పడి అప్పట్లో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని సందర్శించి ఆ కంపెనీ టీటీడీకి నెయ్యి సప్లై చేయడానికి అన్ని విధాలా సూటబుల్ అని చెప్పి వాళ్ళు ఒక రిపోర్టును కూడా టీటీడీకి ఇచ్చారు మరి ఈ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్సే ఇక్కడ బోలే బాబా డైరీగా పూర్తిగా మారిపోయింది అంటే ఈ రెండు కూడా డైరీలు ఒకటే అయితే ఇక్కడ టీటీడీఏ ఒక కమిటీ ఏర్పాటి తర్వాత కమిటీయే రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే 2018 జూన్ నుంచి ఈ డైరీ అనేది ఒక్కసారిగా తిరుమలకు నెయ్యి సప్లై చేస్తూ వచ్చింది అయితే ఇక్కడ డైరీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది కల్తీ డైరీయా లేదా అనేది ఇక్కడ టీటీడీఏ చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే చెప్పాలి ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నది వాళ్ళే కాబట్టి ఇక పరకామణికి సంబంధించి ఈ పరకామణి విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులన్నీ కూడా ఇక్కడ రాయించుకున్నారు అని చెప్పి ఒక ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు దాంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కానీ వర్లరామయ్య కానీ పట్టాభి కానీ నారా లోకేష్ వీళ్ళందరూ కూడా పరకామణి దాంట్లో వేల కోట్ల రూపాయలు రవికుమార్ దగ్గర తీసుకున్నట్లు ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు తీసుకున్నట్టుగా మెయిన్గా టీటీడీ అధికారులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి మెయిన్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తూ వచ్చారు అయితే రీసెంట్గా భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఆస్తులు ఏవైనా సరే అంటే గతంలో అయినా సరే ఇప్పుడైనా సరే కొంతమంది తమకు పిల్లలు లేరనో లేదంటే అటు దేవుడి మీద భక్తితోటో తమ ఆస్తులన్నిటి కూడా అటు దేవాలయానికి డొనేషన్ కింద రాస్తారు అది కేవలం డొనేషన్ కింద రాసుకోవడం వరకే టీటీడీ యొక్క బాధ్యత ఆ ఆస్తులు ఎక్కడున్నాయి ఏంటనేది చూసుకొని వచ్చి వాళ్ళు రాసుకుంటారు అంతవరకే బాధ్యత అప్పుడు కరుణాకర్ రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు కూడా ఇదే విషయంగా జరిగింది కానీ ఇక్కడ పరకామణికి సంబంధించి రవికుమార్ దగ్గర కొన్ని వందల కోట్ల రూపాయలు ఇటు భూమన కరుణాకర్ రెడ్డి తీసుకున్నారు అని చెప్పి ఒక ఆరోపణలు అయితే చేశారు అయితే ఆయన రీసెంట్గా మాట్లాడుతూ రవికుమార్ దగ్గర కనుక తాను ₹1 కనుక తీసుకున్నట్టు కనుక తేల్చితే రాజకీయ సన్యాసం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చెప్పారు సో ఇక్కడ తేలిపోయింది ఏంటంటే ఈ బోలే బాబా డైరీకి సంబంధించి పూర్తిగా
మీరే ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. తర్వాత ఈ పరకామణికి సంబంధించి టోటల్గా మీరు మీటింగ్లు పెట్టడం, ఇక్కడ గతంలో ఇంకో టాపిక్ మాట్లాడుకుంటే ఒక జడ్జి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి సుపరిచితమైనటువంటి ఒక జడ్జి అయి ఉంటే ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు కానీ టీటీడీ కానీ రెండు కూడా ఆ జడ్జి పేరు ఎవరు అనేది బయట పెట్టే అవకాశం ఉంది, దీంట్లో మధ్యవర్తిత్వం వహించిన జడ్జి పేరు. కానీ ఇక్కడ ఆ జడ్జి టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి మెయిన్గా ఒక ప్రచారం అయితే సాగుతుంది. అందుకే ఆయన పేరు బయట పెట్టడానికి వీళ్ళెవరు కూడా ముందలు రావట్లేదు. సో టోటల్గా చూసుకుంటే కనుక ఈ టీటీడీ లడ్డు విషయం కావచ్చు, టీటీడీలో వచ్చినటువంటి పరకామణి విషయం కావచ్చు, పూర్తిగా అవాస్తవాలు. ఇప్పటికైనా దేవుడితో కాకుండా రాజకీయం ఏమైనా చేయాలంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ రాజకీయాలు చేస్తే కరెక్ట్గా ఉంటుందనేది అందరికీ తెలుసుకోవాల్సింది.